దేవత కూడా వెళ్తుంది రిటర్న్. దేవతతో పాటు వచ్చిన 300 మెంబర్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 153rd డే. శ్రీఖండ్ మహాదేవ్ యాత్రలో ఈరోజు 3rd డే. ఈరోజు దర్శనం అవుతుందని అనుకున్నా నేను. నిన్న నైట్ 10 నుండి వర్షం స్టార్ట్ అయింది. పొద్దున 6 వరకు పడింది కంటిన్యూగా. నిద్ర పోలేదు, చూస్తూనే ఉన్న. టైం తక్కువ అవుతుందేమో, పోదాం 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 అని. ఫుల్ వర్షం అసలు. ఇక్కడ భీమ్ద్వారి దగ్గర అయితే మొత్తము రూటే లేదు అసలుకి వెళ్ళడానికి. ఏం చేయాలో అర్థం కావట్లే. మస్తు ఏడుపు వస్తుంది. పొద్దుటి నుండి కంట్రోల్ చేసుకుంటున్నా మస్తు ఏడుపు వస్తుంది. అరే ఇంత దూరం వచ్చినా దర్శనం అవుతలేదు, ఎంత దూరం వచ్చినా ఎట్లనే వెళ్ళాల్సిందే అని చెప్పేసి. దేవత వెళ్తుందేమో అనుకుంటే దేవత వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోయారు. దేవతతో పాటు వచ్చిన వాళ్ళు అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. ఏం అర్థమవుతలే. రేపటి వరకు అన్నా ఉండి చూద్దామా అని వెయిట్ చేసిన ఈరోజంతా. నాతో పాటు వచ్చిండుగా కాళీటాప్ నుండి హరీష్, అతను కూడా వెళ్ళిపోయాడు భయపడి పొద్దున్నే. ఎందుకు భయపడాలి? ఆరే చచ్చిపోయేది ఉంటే ఎప్పుడన్నా చచ్చిపోతాం, రాతలో రాసి పెట్టుంటే ఎప్పుడన్నా అవుతుంది. కానీ ఏం అర్థం కావట్లే. ఏడుపు వస్తుంది. దర్శనం ఎందుకు అవుతలేదు? వైష్ణోదేవి అట్లనే అయ్యింది, మళ్ళీ ఇది ఇట్లా. శ్రీఖండ్ మహాదేవి యాత్ర పంచ్ కైలాష్లో ఫస్ట్ కైలాష్. నేను కంపల్సరీ దర్శనం చేసుకోవాలని ఇట్లా పట్టుకొని ఆ ఆఫీసర్ని గంటసేపు అడుక్కొని నమస్కారం పెట్టి అబ్బా 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 కూసోకుండా వచ్చిన నేను. దేవతని పట్టుకోవాలి, దేవతతో పాటు వెళ్ళొచ్చు అని చెప్పేసి. దేవుడా ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఈరోజు కూడా వర్షం పడేటట్టే ఉంది. ఫుల్ మబ్బులు ఉన్నాయి, ఫుల్ సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఏం అర్థమవుతలే. రూటే లేదు అసలు, పోవడానికి రూటే లేదు. ఒకవేళ రూట్ ఉన్నా కూడా సరే ఎట్లన్నా వెళ్దాంలే, వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకోవడానికి రూటే లేదు. మొత్తం కొట్టుకుపోయింది. ఎట్లా అంటే చూస్తే ఒక్క నిమిషం, ఇక్కడ కనిపిస్తుందా? ఇదన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ని క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడంతా కొట్టుకొని పోయింది, అసలు రూటే లేదు. నిన్న ఇక్కడే కదా మీకు చూపించింది, ఓన్లీ ఒక్కటే ఉండే వాటర్ ఫాల్స్. పొద్దున్న చూసేసరికి ఇదంతా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి, కానీ పొద్దున్న చూసేసరికి ఇదంతా వాటర్ ఫాల్సే. అంత వర్షం పడింది నిన్నంతా. ఇప్పుడు కూడా మబ్బులు ఉన్నాయి. ఇదిగోండి, టెంట్లు కూడా ఒక 4-5 టెంట్లు కూలిపోయినాయి. పాపం నైట్ అందులో పడుకున్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది. వేరే టెంట్లకు వచ్చిర్రు, మా టెంట్లకు వచ్చిర్రు, అంటే నేనున్న టెంట్లకు వచ్చిర్రు. ఓ పరమేశ్వరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అయ్యా? ఏం అర్థం కావట్లేదు నాకైతే. ప్రజెంట్ అయితే వర్షం పడట్లేదు, చూడాలి రేపు పొద్దున వరకు. రేపు పొద్దున మంచిగా అయిందనుకో, ఈరోజు నైట్ అంత వర్షం పడకుండా దర్శనంకి వెళ్ళొచ్చు. నాతో పాటు ఇంకా 3 ఉన్నారు. ఏందో ఏమో ఇట్లా హోప్ ఇస్తున్నాడు, ఇట్లా పోగొడుతున్నాడు దేవుడు. దేవత వెళ్ళిపోయింది ఈరోజు. రేపు పొద్దున మంచిగా ఉందనుకో, దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తాం. రేపు ఒక్కరోజు చాలు, ఒక్క ఛాన్స్ దేవుడా ప్లీజ్. దర్శనం మాత్రం దొరికేలాగా చేయని పొద్దుటి నుండి మొక్కుకుంటున్నా. సాయంత్రం కింద ఒక దగ్గర నెట్వర్క్ వస్తుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి ఆ అన్న వాళ్ళు కలిసిర్రు. వాళ్ళు 3 ఉన్నారు పైకి వెళ్ళడానికి. సో వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. రేపు చూడాలి ఏమవుతుందో, మా దేవుడికే తెలియాలి ఇంకా.
చెప్పలేం. యాక్చువల్గా నిన్న నైట్ ఫుల్ దారుణంగా వర్షం పడింది కదా. అయితే ఇక్కడ ఈ టెంట్లన్నీ కొంచెం ముందుకనమాట, భీమ్ద్వారికి కొంచెం ముందుకి. భీమ్ద్వారి కొంచెం మెయిన్ అడ్డ అక్కడ మొత్తం టెంట్లు వేసారు అనమాట. 2 సైడ్లు వాటర్ ఫాల్స్. అయితే నిన్న వర్షంకి ఫుల్ అదిరిపోయిందంట, ఇట్లా అదిరిపోయిందంట. దెబ్బకి ప్రతి ఒక్కరు ఇంట్లోకి ఫోన్ చేసి, ఇంకా ఇదే మా లాస్ట్ రోజు, మేము ఇంటికి వస్తే వచ్చినాం, లేదంటే మేము చచ్చిపోయినామని అనుకోండి అని చెప్పేసి అందరు ఫోన్ చేసి చెప్పిర్రంట. అందరూ అంత ఏడిచిర్రంట నిన్న నైట్ టెంట్లల్లో. ఇక్కడ కూడా వర్షం పడింది ఫుల్. అసలు నేనైతే పడుకోలే, పొద్దున్న 6కి పడుకున్నా, అంతేం అనిపడలే. కానీ అక్కడ సైడ్ 2 సైడ్లు వాటర్ ఫాల్స్ ఉండేసరికి భూమి అసలు ఇట్లా అయిందంట, ఫుల్ వైబ్రేషన్ అంట. రాత్రంతా అసలు నిద్రపోలేరంట, ఫుల్ ఏడుపులు. వాళ్ళు చెప్తుంటే ఆ ముగ్గురు అన్న వాళ్ళు నాకే ఎట్లనో అనిపించింది, అమ్మో ఎట్లున్నారు అని చెప్పేసి. వాళ్ళు ఈరోజు ఇటు కొంచెం ముందుకు షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు, ఒక్కరు కూడా లేరు, ఖాళీ టెంట్ వాళ్ళు తప్ప. ఆ టెంట్ వాళ్ళు కూడా ఒక 2 డేస్లో వాళ్ళు కూడా ఖాళీ చేసేస్తారు మొత్తం. అమ్మో చెప్తుంటే నాకే ఎట్లనో అనిపించింది. ఇంకా చెప్పేసారంట అందరూ ఇంట్లోకి ఫోన్ చేసి. మళ్ళీ పొద్దున కొంచెం నార్మల్ అయ్యేసరికి పొద్దున అందరికీ ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళకి మేము మంచిగా ఉన్నాం అని చెప్పేసి చెప్పిర్రంట. అట్లా ఇది ఉంటాయి ఈ మౌంటైన్ ఏరియాస్లలో. ఎప్పుడు ఏమయ్యేదో చెప్పలేము, చాలా రిస్క్ ఇక్కడ. దేవుడు ఉన్నాడు, దేవుడే కాపాడతాడు. ఇంకా అంతే, దేవుడి మీద భారం వేసేయాలి. సో బాయ్, గుడ్ నైట్. రేపు ఏమవుతుందో నాకు కూడా తెలియదు. దర్శనం అయితే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడిని ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నా, చూడాలి ఇంకా.